హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే గోంగూర చట్నీ చేసిన. నేను చేసే ఈ గోంగూర చట్నీ ఇప్పటిదాకా ఎవరు చేసి ఉండరు. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. అసలు గోంగూర నచ్చని వాళ్ళకు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే వంకలు పెట్టకుండా తింటారు. మళ్ళీ 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 అడిగి మరీ చేయించుకుంటారు. ఇలాగా మీకు చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు ఎంత తినగలిగితే అంత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 10 దాకా వేసుకున్నా, ఎందుకంటే ఇవి కారమే లేవు అసలు. అండ్ ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 3 కట్టలంత గోంగూర కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. సగమే వేయించుకోవాలి. ఈ గోంగూరని సగం వేగిన తర్వాత ఇందులో మనము ఒక 3 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ 2 కలిపి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనము నూరిన తర్వాత వేస్తారు చాలా మంది. అలా అయితే ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటాయి. పచ్చి పచ్చి తినడం కొంతమందికి ఇష్టం, కాకపోతే ఆ గోంగూర టేస్ట్ అనేది ఆనియన్స్కి పట్టవు. సో ఇలా వేసుకుంటే ఆనియన్స్కి మంచిగా గోంగూర పట్టి టేస్ట్ బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీన్ని జార్లోకి తీసుకొని మిక్సీలో మంచిగా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ అంతా గ్రైండ్ చేసుకోవడమే. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర రోల్ లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇదే కడాయిలో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా అది కూడా పంట కింద చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ జార్లో పట్టుకున్నాం కదా, సో అది వేసుకోవాలి. గోంగూరని వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ దాకా అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. ఇది అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది, ఎలా తిన్నా బాగుంటుంది, అంటే ఎందులోకైనా బాగుంటుంది. ఎక్కువ పుల్లగా ఉండదు, మరి ఎక్కువ పుల్లగా మరి చప్పగా అలా లేకుండా మీడియంగా ఉంటుంది. కాబట్టి ఇది మనం రోటీలో కూడా తింటా బాగుంటుంది అనమాట. అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే అసలు మస్తు ఉంది. దసరా మినీ వ్లాగ్.